సార్ నిన్న మహాకుంభమేళ ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడ విజువల్స్ చూసిన తర్వాత అఖిరానందన్ కూడా పక్కన ఉన్నాడు. ఒకటే చర్చ నడుస్తుంది, అసలు అఖిరానందన్ ఏంటి ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అనేది బాగా చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ వెళ్తున్నారో అక్కడెక్కడ తన తనయుడు అఖిరానందన్ కూడా తీసుకెళ్తాం జరుగుతుంది. మనం అందరం కూడా చూస్తున్నాం. అది డెఫినెట్గా అది ఫ్యూచర్ ప్లానింగ్కే ఉంటుంది. ఒక్కసారి రాజకీయాలకు కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక తండ్రి దిగినప్పుడు కొడుకు కంటే ఎక్కువ ఎవరిని నమ్మగలుగుతారు రవి గారు. సో ఇప్పటి నుంచే ఆయన అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి, పబ్లిక్లో తిరుగుతాం ఎలా ఉంటుంది, పబ్లిక్ని మనం ఎలా అక్కర చేసుకోవాలి, మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని, ఆ తర్వాత అనంతరం ఫ్యాన్స్ని, ఈయన ఒకవేళ హీరో అయితే ఆ ఫ్యాన్స్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మన ఫ్యాన్స్ వల్లే మనం ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా జాగ్రత్త చూసుకోవాలి, రాజకీయాల రకంగా చూసుకుంటే కార్యకర్తల్లా కన్వర్ట్ అవుతారు ఫ్యాన్స్ అందరూ, వాళ్ళని ఎలా మళ్ళీ మనం హక్కును చేర్చుకోవాలి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, మనం ఏ స్టేజ్లో ఉన్నాము ఇప్పుడు, ఇవన్నీ తెలియాలి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్ గారిని తీసుకొని తిరుగుతాం అన్నది చాలా కరెక్ట్. అండ్ 100% అలా చేస్తాం వల్లే ఆ అబ్బాయికి ఒక కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్గా ఒక పట్టు అన్నది వస్తుంది. ఆ పట్టు వచ్చినప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక రైట్ హ్యాండ్ లాగా ఫామ్ అయిపోతారు. సో ఫ్యూచర్ ఈజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ సర్ప్రైజింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా ఇంకా జరగబోతున్నాయి, వాటికి నిదర్శనమే ఇది.